గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ ఎ గాడ్స్ ప్లాన్ ఆర్ ఇట్స్ ఎ గాడ్స్ వర్డ్, అది దేవుని ప్రణాళిక అయినప్పుడు, దేవుని మాట అయినప్పుడు అది ఆయన నెరవేర్చుకుంటాడు. ఇది మీకు అర్థం అవ్వాలా? పిలుచుకున్నవాడు నమ్మదగినవాడు కాబట్టి నిన్ను పిలిచినప్పుడు పిలుపుకి తగినట్టుగా నీకు అన్ని వనరులను సమకూరుస్తాడు. ప్రేయర్ టవర్ పెట్టాలని దేవుడు పెట్టి అనేక సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాము. కన్నుకి తెలుసు, సత్యవేదం తెలుసు. అనేక సార్లు మనం 26 జిల్లాల్లో 26 ఇది ఎక్కడ ప్రారంభమైందంటే 13 జిల్లాలో ఉన్నప్పుడు ప్రారంభమైంది. యాక్చువల్ గా 13 జిల్లాల్లో 13 సంఘాలు కాదు, ప్రార్థన గోపురాలు కట్టాలి పెట్టాలి అని అనుకున్నప్పుడు ప్రార్థన చేస్తుండగానే 26 అయినాయి. 13 ఇంకా మొదలవలేదు అని అనుకుంటే 26 అయినప్పుడు అయ్యో ఇంకా పెరిగింది ఏంటి అనుకుంటే దేవుడు మాట్లాడిన వాడంటే పరిచర్యను ఏం చేస్తాడు అనమాట, విస్తరింపజేస్తున్నాడు. పని భారాన్ని ఎక్కువ పెట్టాడు అని అర్థం. దేవుడు మాట్లాడు. సో వాక్యానుసారంగా వెళ్తున్నప్పుడు ఈ 3-4 నెలలుగా నాతో పాటు ప్రకాష్ ట్రావెల్ చేస్తున్నాడు. అయ్యో దేర్ మిస్టర్ ప్రకాష్, హలో, ఓకే. నందిగామలో దేవుడు కార్యము చేయబోతున్నాడు. మనం అక్కడికి వెళ్దామంటే ఆయన నందిగామలో ఏం జరుగుతుంది ఎవరో తెలియదు నాకు. నందిగామలో ఈయనకి ఎవరితోని కాంటాక్ట్స్ లో, ఈయన రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్, ఎట్లాగే అవుతుందని ఆశ్చర్యపోయాడు ఆయన. కానీ 3 నెలల్లో దేవుడు ఎంత బలమైన కార్యాల ప్రాంతంలో చేశాడు, ఎంతమంది కనెక్ట్ అయ్యారో మనం చూస్తున్నాం. కానీ పిలిచిన వాడు నమ్మదగిన వాడు ఏర్పాటు చేస్తాడు. అక్కడ టీం తయారైంది. ఆసక్తిగా పనిచేసే వాళ్ళు తయారయ్యారు. తక్కువ రేంజ్ లో ఉన్న వాళ్ళు కాదు, హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ టాప్ అఫీషియల్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి పరిస్థితుల్లో భాగస్తులుగా ఉంటారు. దేవుడు ఒక పని మనకు పెట్టినప్పుడు, దేవుని వాక్కు మనల్ని దర్శించినప్పుడు ఆటోమేటిక్ గా దేవుడు కార్యాలు చేయటం మొదలు పెడతాడు. అవి జరుగుతూ మనం చూస్తూ ఉంటాం కళ్ళ ముందే. గుంటూరులో జిల్లాలో ఎలాగా, ఈ ప్రాంతంలో ఎలాగంటే మొన్న మీటింగ్ అయింది, దగ్గర 50 మంది పైన విశ్వాసులు సేవకులు వచ్చారు. అక్కడ కొంతమంది ఏమయ్యారు, ఇందాక ఒక తమ్ముడు ఫోన్ చేశాడు, యూనివర్సిటీ వాళ్ళని, నవలూరు మంగళగిరి దగ్గరే. ఆ తమ్ముడు మీతో కలిసి చేస్తాం సేవ అంటున్నాడు. అభిషేకం కలిగిన నేను ప్రవచించాను కూడా అబ్బాయికి, నువ్వు ప్రవచించే పెట్టిగా ఉంటావు, ప్రాఫిట్ గా దేవుడు వాడుకుంటాడని చెప్పాను. ఫోన్ చేశాడు అబ్బాయి, మీతో కలిసి చేద్దామని మాట్లాడుతున్నాడు. ఈ ప్రార్థన గోపురాలు, ప్రేయర్ టవర్స్ మన సొంత ఆలోచనతో అయితే నెరవేరవు, కానీ అది దేవుని ఆలోచన అయినప్పుడు అది నెరవేరుతాయి. అవి మనం చూస్తాం. ట్రైబల్ ఏరియాలో కూడా, కొరకట్టి ఆ ప్రాంతంలో కూడా, సాలూరావుతల అక్కడ కూడా దేవుడు కార్యాలు చేయడం మొదలు పెట్టాడు. టీమ్స్ తయారవుతున్నాయి. ప్రతి ప్రాంతంలో టీం తయారవుతుంది. అందుకే అమరపేటలో ఒక టీం తయారవుతుంది, మంగళగిరి, గుంటూరు, తెనాలి ప్రాంతంలో టీం తయారవుతుంది, ట్రైబల్ ఏరియాలో టీం తయారవుతుంది. ఏలూరు ప్రాంతంలో ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది, ఏలూరు జిల్లాలో కూడా. కొవ్వూరు దగ్గర కూడా
మనం మీటింగ్ చేసాము, అక్కడ కూడా ఆయన ఉన్నారు. కాబట్టి అనేక కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోవాలా, దేవుని దగ్గర నుంచి మనకు ఒక మాట వచ్చినప్పుడు దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. చూడండి, ఈ మొక్క చెప్పి నేను ముగిస్తాను, ఎక్కువ సమయం నేను తీస్తాను. ఆది కాండము 15 అధ్యాయంలో 28 అధ్యాయంలో 15వ వచనంలో మాట ఉంది. చూడండి, ఇదిగో నేను నీకు తోడేయుండి. ఇది దేవుడు ఒక ఏమీ లేని స్థితిలో, సరైన హోప్ లేని పరిస్థితిలో, పారిపోతున్న వ్యక్తితో, భయంతో పారిపోతున్న వ్యక్తితో, గమ్యము తెలియని వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఏంటి ఫ్యూచర్? నేను ఇలా వెళ్ళిపోతున్నాను, నాకు ఏంటి ఫ్యూచర్? దేశం కానీ దేశం పోతాను పారిపోయి, నా పరిస్థితి ఏంటి అని అనుకున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడిన మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆది కాండము 28 అధ్యాయము 15. ఇదిగో నేను నీకు తోడేయుండి, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. హల్లెలూయా. నెంబర్ 1, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నీతో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన తోడుగా ఉంటాడు. నువ్వు రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత ఆయన నీతో ఉండడం నువ్వు చూస్తావు, తోడుగా ఉంటాడు ఆయన. చూడండి, ఇక్కడ ఆయన వాగ్దానం ఏంటంటే నెంబర్ 1, నేను నీకు తోడై ఉంటాను, నీవు వెళ్ళు ప్రతి స్థలమున నిన్ను కాపాడుచు అన్నారు. ఆయన ప్రణాళికలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నిన్ను కాపాడే దేవుడు నీకు ఎప్పుడు ఉంటాడు. 97 కీర్తనలు ఏమనుంది? ఆయన తన దూతను పంపి నువ్వేం చేస్తాడు? ఆయన దూత నీకు ఏం చేస్తుంది? ప్రొటెక్షన్. నెంబర్ 1, యెహోవా షమ్మా, అర్థమైందా? తోడుండే దేవుడు. రెండోది ప్రొటెక్టర్, నేను కాపాడే దేవుడు అన్నాడు. ఎప్పుడు కూడా ఎన్ని ఉపద్రవాల నుంచి దేవుడు కాపాడుతుందని చూసాను. 2010లో దేవుని వాక్యం ప్రకటిస్తా ఉన్నాం, నువ్వెళ్ళు ప్రతి చోట నువ్వు కాపాడబడతావు. ఆదివారం ఎక్కడికి వెళ్ళే వాళ్ళు? సువార్తకి వెళ్తుండేవాళ్ళు. చర్చికి అంటే హాస్పిటల్కి వెళ్తే ఎక్కడ దేవుని కార్యం జరుగుతుందో అక్కడ సాతాను కూడా ఎదురుస్తుంది. వాడు పోలీస్ స్టేషన్ ఫోన్ చేశాడు వంటకి, ఇక్కడ మతి మార్పిడి జరిగిపోతుందండి, ఇక్కడ అది చేసేస్తారు, బహిరంగమైన ప్రదేశాల్లో మొదలెట్టేశారని చెప్పేసి. గణపతులు మంచిగా అంతే, కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో నేను రిప్కా, జ్యోతి, ఆనంద్, ఇద్దరు ఆడపిల్లలు, ఒక యవనస్తులతో కలిసి వెళ్తే వ్యాన్ వచ్చేసిందంటే, పోలీస్ వ్యానే వచ్చేసింది. అక్కడ ఏదో మర్డర్ జరిగినట్టు, పెద్ద క్రైమ్ జరిగిపోయినట్టు ఒక వ్యాన్ వేసుకుని వచ్చేసాడు. అసలు అంటే అందరూ పట్టించుకున్నారు మమ్మల్ని. విలేకరులు వచ్చేసారు. అంత సినిమా స్టార్ట్ లాగా ఉన్నదంతా. 8 కార్పొరేట్ వచ్చుతుంటే ఇన్ఫర్మేషన్ ఎలాగ వెళ్తుందో చూడండి. సాతాను ఎంత భయంకరంగా పనిచేస్తుంది. అందరూ అడ్రస్ అడిగేస్తారు, రాసేసుకుంటారు వీడియో. విలేకరులు వ్యాన్ ఎక్కించారు మమ్మల్ని.
మటర్ చేసినప్పుడు బయట తిరుగుతాడు. పగడాల ప్రవీణ్ గారు చంపినోడు ఏమయ్యాడో తెలియదు ఇప్పటి వరకు. కొన్ని ప్రాంతాల్లో హత్యలు జరుగుతున్నాయి. హత్యల గురించి క్లూస్ కూడా ఉండవు. ఇన్వెస్టిగేషన్ లోనే ఉంటాం. క్రైమ్ అంటున్నా దాని గురించి ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఏ క్రైమ్ లేదు, ఏమీ లేదు. గర్భద్రాలు పంచుతుంటే పట్టుపోయారు అంతే. కాకినాడ 1 టౌన్ తీసుకుపోయారు, బెంచ్ల మీద కూర్చోబెట్టు. సర్లే కాసేపు ఉంచి పంపించేస్తారులే అని అనుకున్నాను. ఢిల్లీ నుంచి ఫోన్లు పెట్టండి వీళ్ళకి ఫ్యాక్స్ లను. చూడండి ఎలా పనిచేస్తారో చేస్తాను. రాత్రి వదలలేదు. ఆడపిల్లల్ని ఇద్దరిని కూడా 1 టౌన్ ఎస్సీ గారి రూమ్ లో పెట్టారు. లేడీ కానిస్టేబుల్ లేదు, ఎవరు లేరు. మా నోబుల్ అంకులు, మా అంకులు, దాస్ అనే ఫ్రెండ్, వీళ్ళ అమ్మ రాత్రి ఎంత ఉండి వెళ్ళిపోండి అన్నాను. పొద్దున్న మా అంకులు చెప్తున్నాడు, ఒరే కేసు కట్టేస్తున్నారా, కోర్టుకి వెళ్ళాలా. ఇప్పుడు నాతో పాటు ఏమైనా పిల్లలు ఉన్నారు. రాత్రి ఏం చెప్పానంటే ఇంట్లో ఫోన్ చేసి నాతో పాటు మీటింగ్ వెళ్ళిపోయారు, పొద్దున పంపుతానని చెప్తాను వాళ్ళకి. వెళ్ళి పాస్టర్ గారితో ఉన్నారు కదా అనేసి ఏమన్నా మరుసటి రోజు స్టేషన్ తీసుకుపోయి కోర్టు తీసుకెళ్తానంటే ఇంకేం అప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టి, బాబా నన్ను ఉంచినా పర్లేదు, ఈ బిడ్డలకు విడుదల కావాలంటే. ఈ లోపల హైదరాబాద్ లో ఆశీర్వాదం అని హోమ్ సెక్రటరీ చేశాడు, ఆయన హయ్యర్ అఫీషియల్. ఆయనకి నా ఫ్రెండ్ దాసు ఫోన్ చేశాడు, ఇంజనీర్. ఆశీర్వాదం గారు వెంటనే స్పందించి డీజీపీ భగవత్ ఆ టైంలో అక్కడికి వెళ్ళి మాట్లాడి ఎస్పీకి ఫోన్ చేసి ఎవరో ఏదో కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేశారా లేదా ఏకపక్షంగా చేశారా అని తిట్టితే అప్పుడు ఒక ఎస్పీ వచ్చి మాట్లాడి అక్కడంతా కనుక్కుంటే వాళ్ళేమి ఇక్కడ బోధలు గీదలు ఏం చేయలేదండి, ప్రేయర్ అడిగారు, ప్రేయర్ రిక్వెస్ట్ కి కరపత్రాలు పంచడానికి వచ్చారని చెప్పారు. మధ్యాహ్నం 3 గంటలకు మమ్మల్ని వదిలేరు. ఈ లోపల కరపత్రంలో ఏం రాసాం, కృష్ణవేణి ఎలా మారింది, రెబక ఎలా మారింది, రత్నం ఎలాగా లారీ కారు నుంచి వెళ్ళిపోయింది, కాలు వాయలేదు, ఎరగలేదు, అద్భుతాలన్నీ రాసుకుంటూ వచ్చి అందరినీ పిలిపించారు. ఈ లోపల వాళ్ళందరూ సాక్ష్యాలు చెప్పారు. అన్ని వాస్తవాలే అండి, ఇందులో రాసిన ఏమి అబద్ధం కాదని. 3 గంటలకి వదిలేశారు మమ్మల్ని. ప్రార్థన చేసినప్పుడు దేవుడు, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలోనే దేవుడు నిన్ను కాపాడుతాడు అంతే. ఈ యొక్క సాక్ష్యాలు ఇవన్నీ ఆ రైట్ ఏమన్నాడో తెలుసా, మా గురించి ప్రార్థన చేయండి అని. నేను స్తోత్రం స్టేషన్ లో ప్రార్థన చేసి వచ్చాం మేము ఆ రోజున. సో వెళ్ళిన ప్రతి ప్రదేశంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడు, కాచి తోడుండే దేవుడు. పీపుల్ విల్ ఎక్స్పీరియన్స్ దట్ గాడ్ ఈజ్ విత్ us. అది గుర్తుపెట్టుకోండి. వెన్ యూ గో సమ్వేర్, పీపుల్ ఏం చేయాలి, మనుషులు సాక్ష్యం చెప్పాలి, వీళ్ళతో దేవుని సన్నిధి ఉందని. ఇది క్రైస్తవులకు ఉండవలసిన. నీకు దేవుడు ఈ యాకోబుకి ఇచ్చిన వాగ్దానము, అదే వాగ్దానము నీకు ఇచ్చి ఉంటే విల్ హ్యావ్ ద సేమ్ పొజిషన్, సేమ్ రిజల్ట్. నువ్వు వెళ్ళిన ప్రదేశంలో ఏమంటున్నాడు ఆయన, చూడండి ఎంత రాసి, నువ్వు వెళ్ళు ప్రతి చూడండి, చదవండి ఒకసారి. నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడచ్చు.
ఇది అండర్లైన్ చేసుకోవాలా. ప్రతి స్థలములో కూడా ఆయన సన్నిధి నీతో ఉంటది, దూత ఉంటది. ఆ రాజీ అని మా సండే స్కూల్ పిల్ల అప్పుడు 10 ఏళ్ళు ఉంటదండి. ఒక ప్రాంతానికి సేవకి వెళ్ళి వస్తున్నాం. ఏమంటుందో తెలుసా? అంకుల్, మన కారు ముందు ఒక దేవదూత వెళ్తుందని చెప్తుంది, ఉందని చెప్తుంది. సో పీపుల్ విల్ టెస్టిఫై. మొన్న చెప్తున్నాను నేను ఆయనతో, నందిగామలో ఉన్న బ్రదర్స్ తో, ఏం భయపడద్దు, గాడ్ విల్ ప్రొటెక్ట్ అస్. డెడ్లీ సిచ్యుయేషన్స్ ఎన్ని వస్తుంటాయో, చనిపోవాలి రోజున దేవదూత అలాగా నడిపించడం మనం చూస్తాం. సో నీవు దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడు ఎందుకు యాకోబు ఆశీర్వదింపబడ్డాడు చెప్పాల? బికాస్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము తీసుకున్న ఒక నిర్ణయము అతను మనవుడైన యాకోబుకి ప్రొటెక్షన్ గా. ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబము ప్రొటెక్ట్ చేయబడుతుంది. ఈ రోజున మాకున్న ప్రొటెక్షన్ ఏంటంటే మా తల్లిదండ్రులను బట్టి. ఎందుకు మనకి మన గొప్పతనాన్ని బట్టి కాదు, కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను బట్టి, వాళ్ళకి దేవుడు ఇచ్చిన వాగ్దానం. నీ సంతానం నేనేం చేస్తానన్నాడు? ఈరోజు నువ్వు తీసుకునే ఒక నిర్ణయము, దేవుని కొరకు నిలబడాలనే నిర్ణయము, దేవుని మాట పట్టుకొని ఎంత కష్టమైనా నష్టమైనా నువ్వు నిలబడినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. యోసేపుకి క్రిటికల్ సిచ్యుయేషన్ లో దేవుడు దూతను పంపించి మాట్లాడాడు. ఆమెను చేర్చుకున్నటకు భయపడద్దు. అతని నిర్ణయాన్ని బట్టి దేవుడు ఆశీర్వదించు. దేవుని కొరకు మనం నిలబడగలిగి ఉండాలి. అర్థమైందా? రాజీ పడకుండా మనం దేవుని గురించి నిలబడినప్పుడు దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తాడు. అబ్రహాము తీసుకున్న నిర్ణయము ఎక్కడికి వెళ్లాలో తెలియకుండానే దేవుని వెంబడించు. దాన్ని బట్టి ఈ రోజున మన కళ్ళ ముందు కనబడుతుంది చరిత్రగా. ఏదో స్టోరీలు కావి మన ముందు లైవ్ కనబడుతున్న చరిత్ర చెప్తుంది. అబ్రహాం గురించి ఎప్పుడో 3-4 సంవత్సరాల క్రితం ఉన్న అబ్రహాం గురించి చరిత్ర ఉంది. వాళ్ళ వంశవళి మనకి ఇశ్రాయేలు దేశం కనబడుతుంది. యాకోబు సంతానము. అసలు ఏ వాగ్దానం అబ్రహాం చేసాడు అవన్నీ అక్కడ నెరవేరటం మనకు కనబడుతుంది. నిన్ను బట్టి ఈ భూమి ఏమవుతుంది అన్నాడు. కనబడుతుంది చరిత్ర. ఎందుకు అంటే అబ్రహాం తీసుకున్న ఒక నిర్ణయము. ఏంటి ఆ నిర్ణయము? విడిచిపెట్టరా అన్నాడంట. ఆటోమేటిక్ గా కార్యాలు జరుగుతున్నాం. ఇప్పుడు ఇతని సిచ్యుయేషన్ ఏంటి? దిక్కుముక్కు లేకుండా పరిగెట్టుకుని పోతున్నావాడిని. సో దేవుడు ఏమని మాట్లాడు తెలుసా? నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో నేను కాపాడుతానని చెప్పి. ఇంకో మాట ఏముంది? మొదట తోడై ఉంటానన్నాడు, తర్వాత వెళ్ళి ప్రతి స్థలములోనూ నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా రప్పించాడు. అర్థమైందా? నేను ఎక్కడి నుంచి నువ్వు వెళ్ళవో మళ్ళీ అక్కడికి నేను తీసుకొస్తాను. అర్థమైందా? తీసుకొస్తాడు మళ్ళీ ఆయన. 4వది ఇంపార్టెంట్ ఏంటంటే, చూడండి, అది 4వ మాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు దేవుడు ఈ వాక్యంతోనే నాతో మాట్లాడు. మరి ఒకసారి బలపరిచాడు నన్ను. హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? ఎంత పెద్ద టాస్క్ పెట్టుకున్నాము, ఎంత పెద్ద పని పెట్టుకున్నాము, అనేక ప్రాంతాలకు వెళ్ళాలా, హెల్త్ సహకరించాలా, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలా, మార్గాలు తెరవబడాలా, అన్ని ప్రాంతాలు టైం పెట్టుకుని వెళ్ళాలా. ఫుల్ టెన్షన్ ఉంటుంది, భారం ఉంటుంది. ఇదంతా నేను చేయగలను అన్నప్పుడు దేవుడి వాక్యంతో మాట్లాడాడు. ఏంటో మాట? నీతో చెప్పినది నెరవేరు వరకు హల్లెలూయా ఆయన విడిచిపెట్టడు. నీతో చెప్పిన పని నెరవేరు వరకు
నేను విడిచిపెట్టిన. కాబట్టి దేవుడు నీకు ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాట ప్రకారము ఆయన నీతో ఉంటాడు, నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు. ఇంకా నీకు ఇచ్చిన టాస్క్ నెరవేరే వరకు ఆయన నీతోనే ఉంటాడు. అర్థమవుతుందా? మోషేకి ఇవ్వబడిన పని అయ్యే వరకు, మోషేకి ఇచ్చిన పని ఏంటో తెలుసా? ఇశ్రాయేలుని విడిపించి దాస్యం నుంచి తీసుకొచ్చాడు. అలాగే నీకు ఏ టాస్క్ ఇవ్వబడుతుందో అది ఖచ్చితంగా నువ్వు యూ హ్యావ్ టు గెట్ ఎ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని నుంచి ఒక మాట నీకు రావాలా, అది నిన్ను బలపరిచి ముందు నడిపిస్తుంది. పరిస్థితుల్లో ప్రతికూలంగా ఉన్నా దేవుడు కార్యం చేయటం మొదలు పెడతాడు. కాబట్టి ఈ యొక్క మాట మీద ధ్యానం చేయండి.